అందరికీ నమస్కారం అండి. సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో భాగంగా హార్ట్ అటాక్ గురించి ఒక చిన్న కవితను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఈ కవిత శీర్షిక చివరి క్షణాలు. ఈ కవిత రచన పఠనం డాక్టర్ కందేపి రాణీప్రసాద్. చివరి క్షణాలు. అకస్మాత్తుగా నొప్పి గుండెలో మొదలైంది. ఏమీ లేదని నవ్వాను అనుకున్నాడు. కానీ నవ్వు బయటకు రాలేదు. ముఖంలో నొప్పే ప్రతిఫలించింది. అకస్మాత్తుగా ఒక నొప్పి గుండెలో చిమ్మింది. ఏమీ లేదని నవ్వాను అనుకున్నాడు. కానీ నవ్వు బయటకు రాలేదు. ముఖంలో నొప్పే ప్రతిఫలించింది. కొన్ని క్షణాల్లోనే ఆ నొప్పి తుఫానుగా మారింది. గుండెను ఉచ్చుతో బిగించినట్లు, శ్వాసను దొంగిలించినట్లు. కొన్ని క్షణాల్లోనే ఆ నొప్పి తుఫానుగా మారింది. గుండెను ఉచ్చుతో బిగించినట్లు, శ్వాసను దొంగిలించినట్లు. అతని చేతులు వణికాయి. కళ్ళలో భయం తొంగి చూస్తోంది. నీళ్ళివ్వు అందామనుకున్నాడు. స్వరం లోపలే ఆగిపోయింది. అతని చేతులు వణికాయి. కళ్ళలో భయం తొంగి చూస్తోంది. నీళ్ళివ్వు అందామనుకున్నాడు. స్వరం లోపలే ఆగిపోయింది. గది నిండా ఆందోళన. ఎవరో పేర్లు పిలుస్తున్నారు. ఎవరో పరుగులు తీస్తున్నారు. భార్యా పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి. గడియారం నిశ్శబ్దంగా ఉంది. గది నిండా ఆందోళన. ఎవరో పేర్లు పిలుస్తున్నారు. ఎవరో పరుగులు తీస్తున్నారు. భార్యా పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి. గడియారం నిశ్శబ్దంగా ఉంది. ఆ రాత్రి ఒక నిజం తెలిసింది. జీవితం ఎంత సున్నితమో, బతుకెంత గాజు పలకో. ఆ రాత్రి ఒక నిజం తెలిసింది. జీవితం ఎంత సున్నితమో, బతుకెంత గాజు పలకో. ధన్యవాదాలండి.